అది అట్లే ఉంటుంది. గౌరవనీయులైన మీ అందరి అభిమాన నాయకులు, ఈ కార్యక్రమ అధ్యక్షులు సోదరులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారి వారసుడు, ఈరోజు ఆయన మంచితనాన్ని ప్రజల్లో ఏదైతే ఉన్నదో దశాబ్దాలుగా ఆయన చేసిన సేవల్ని మరి తన నాయకత్వంలో ముందుకు తీసుకొని పోతున్న గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు, అక్క మనందరి ఆడబిడ్డ, గత 2.5 దశాబ్దాలుగా రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాని, ప్రస్తుత వికారాబాద్ మరియు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్ని తన సమర్థ నాయకత్వంలో అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుంచిన మనందరి ఆడబిడ్డ పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు కొడంగల్ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ మెతుకు ఆనంద్ గారికి, ఈ ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ కార్యక్రమానికి ప్రత్యేకంగా పార్టీ నుంచి ఇన్ఛార్జిగా విచ్చేసిన రాష్ట్ర పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ ఎంఎన్ శ్రీనివాసరావు గారికి, అట్లాగే మా తమ్ముడు యువ నాయకుడు కొప్పుల అనిల్ రెడ్డి గారికి, మరి అట్లాగే పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, పార్టీ మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, పట్టణ కౌన్సిలర్లు, మాజీ మార్కెట్ చైర్మన్లు, సింగిల్ విండోల అధ్యక్షులు, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న బూత్ లెవెల్ ఏజెంట్లకు, పరిగి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు. మీ అందరికీ ధన్యవాదాలు. చాలా గొప్పగా ఎప్పుడు పరిగికి వచ్చినా గొప్పగా స్వాగతం చెప్పడమే కాకుండా బ్రహ్మాండమైన ఉత్సాహాన్ని నింపే విధంగా మీ పార్టీ నాయకత్వం, ఇక్కడ పటిష్టమైన ఆర్గనైజేషన్ కూడా ఉన్నది. అయితే ఈరోజు ప్రత్యేకమైన ఒక సందర్భం. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఎలక్షన్లు లేవు ఇప్పుడు. కానీ మనం ఎందుకు కలుసుకుంటున్నామంటే ఒక 2 ముఖ్యమైన కార్యక్రమాల గురించి మీకు చెప్పమని చెప్పి మన పార్టీ అధ్యక్షులు పెద్దలు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఒకటి, ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం. దానికి సంబంధించి మీతో ఒక 4 విషయాలు మీతో పంచుకోవాలి. రెండవది, మన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, అది కూడా తొందరలో ప్రారంభం కాబోతా ఉన్నది. దానికి సంబంధించి కూడా మీకు ఒక 2 విషయాలు చెప్పాలి. అయితే ఎస్ఐఆర్ గురించి, సభ్యత్వం గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి రాష్ట్రంలో, ముఖ్యంగా మీ పరిగిలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి, రాష్ట్రంలో ఇవాళ రైతులు అవస్థలు పడుతున్న పరిస్థితి కానీ, అట్లాగే పేద ప్రజలు గోసపడుతున్న పరిస్థితి కానీ ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. మీ అందరికీ 2.5 సంవత్సరాల కిందట ఎన్నికలు జరిగినప్పుడు పెద్దలు కేసీఆర్ గారు పరిగికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా, ఎక్కడ కూడా ఎలాంటి తొట్టుపాటు లేకుండా, మాటలు అటు ఇటు కానియకుండా సూటిగా కేసీఆర్ గారు చెప్పినారు, మోసపోకండి, మోసకారి కాంగ్రెస్ను నమ్మకండి, నమ్మితే మోసపోతే గోసపడతారు, నా మాట వినండి, మన ఐక్యత దెబ్బతింటే నష్టపోయేది మనమే అని చెప్పి కేసీఆర్ గారు మరి పరిగిలోని ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లెకి అందరికీ కూడా హితబోధ చేసి, విజ్ఞప్తి చేసి పోయినారు. మీ అందరు గుర్తు తెచ్చుకోవాలా, కేసీఆర్ గారికి పదవులు కొత్త కాదు. కేసీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చింది 1978-79 ఆ ప్రాంతంలో. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పుట్టకముందే కేసీఆర్ గారు దాదాపు 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 41 ఏళ్ల నుంచి కేసీఆర్ గారు పదవుల్లో ఉన్నారు. 85లో ఎమ్మెల్యే అయిందంటే ఈరోజు 2026 41 సంవత్సరాల నుంచి అన్ని పదవులు కేసీఆర్ గారు చూసినారు. ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఎంపీగా పనిచేసినారు, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, కేంద్ర కేబినెట్ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని పదవులు కేసీఆర్ గారు చేసినారు. ఆయన కొత్తగా ఆయనకు వచ్చే పదవేం లేదు.
కానీ ఇవాళ మనం పరిగిలో ఆలోచించుకోవాల్సింది కేసీఆర్ గారి మాటను విననందుకు, మహేష్ రెడ్డి గారిని ఓడించుకున్నందుకు బాధపడుతున్నది ఎవరు? ఇవాళ ఇబ్బంది పడుతున్నది ఎవరు? కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు, మీరు గెలిపించి మళ్ళా పని చేయమంటే పని చేస్తా, లేదా పక్కకు కూర్చోండి అంటే పక్కకు కూర్చుంటా, నాకేమీ బాధ లేదు అని చెప్పిండు. కానీ ఇవాళ తెలంగాణలో ఏం పరిస్థితి ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇవాళటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పిండో మీ అందరికీ యాదికుండే ఉండాల. ముఖ్యంగా పరిగి అంటేనే ఇది రైతు బిడ్డలు ఉండే ఒక వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. మరి అట్లాంటి పరిగిలో రైతు బిడ్డలకు, రైతులకు ఎన్ని మాటలు ఇచ్చినారో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఇంతకుముందే మహేష్ రెడ్డి అన్న చెప్పినట్టు వెంటనే పోండి, 2 లక్షలు బ్యాంకు దగ్గర, ఇదివరకు కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసినా మీరు వెంటనే బ్యాంకుకు పోయి పరిగెత్తుకుంటూ పోయి ఉరుక్కుంటూ పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అన్నాడు. అట్లాగే కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఎకరానికి అన్నాడు. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500. పెన్షన్లు ఒకటిగా చెప్పింది, రైతులకు ప్రతి పంటకు బోనస్ ఇస్తా అన్నాడు. కందులకు బోనస్, వడ్లకు బోనస్, పత్తికి బోనస్, 500 రూపాయల చొప్పున ప్రతి పంటకు బోనస్. ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ చెప్పిన మాట మీకు యాదికుండాలి. ఎవరన్నా మర్చిపోతే వాళ్ళకు చూపెట్టడం కోసమే ఇంత పెద్ద టీవీ పెట్టినాం ఇక్కడ. ఒకసారి ఎవరైతే ఆ కంప్యూటర్ దగ్గర ఉన్నారో పిల్లలు, కాంగ్రెస్ వాళ్ళు రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కసారి చూపెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయాలి. తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటట్టుగా ఒక గ్యారంటీని కూడా మనం ప్రకటించాం. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు